హెజ్కేల్ రాసిన గ్రంథము 36వ అధ్యాయం 9వ వచన భాగం. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడదరు. దేవుని ప్రజలారా, ఈరోజు మనం దేవుడు మన పక్షంగా ఉండగా మన జీవితాలు ఎలా ఉంటాయో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుడు మన పక్షంగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి? నేను మీ పక్షమునున్నాను అని హెజ్కేల్ రాసిన గ్రంథంలో దేవుడు అన్నాడు కదా. దేవుడు మన పక్షంలో ఉండగా మన జీవితాలు ఎలా ఉంటాయో ధ్యానిద్దాం పరిశుద్ధమైన లేఖనాల నుంచి. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 6వ వచన భాగాన్ని ధ్యానిద్దాం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షం ఉంటే మనకు నరులు ఏం చేస్తారు? ఇక్కడ దేవుడు మన పక్షం ఉంటే మనము భయపడము. నరుల గురించి భయపడం, అపవాది గురించి భయపడం, ఎవరి గురించి భయపడకుండా ఉంటూ ధైర్యంగా ఉంటాం. దేవుడు మన పక్షంలో ఉన్నాడని మనకు భరోసా ఉంటుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని 118వ కీర్తన 6వ వచన భాగంలో ధ్యానిద్దాం. అలాగే ఇదే కీర్తన రాసిన పత్రికలో 138వ కీర్తన 8వ భాగాన్ని చూసినట్లయితే, యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయను, యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షం ఉంటే మనం చేసే కార్యం అనగా ఏదైనా పని కానీ అది ఏమవుతుందంట, సఫలమవుతుందని పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మన పక్షం ఉంటే మన కార్యం సఫలం చేస్తాడు. దేవుడు మనకు ఆయన కృప ఎప్పుడు ఉంటుంది. మన చేతి కార్యములు ప్రతిదీ దేవుడు విడిచిపెట్టుకోకుండా తన ద్వారా ఆ పనులనైతే జరగడం జరుగుతుంది. యెహోవా మన పక్షం ఉంటే కార్యం సఫలమవుతుందని లేఖనాలు సెలవిస్తున్నా. అలాగే నిర్గమ కాండం 14వ అధ్యాయం 25వ భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మన పక్షం ఉండగా మనకి ఏ కార్యం జరుగుతుందో చూస్తా. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్నిమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. గమనించిన మాట ఏమిటంటే, దేవుడు మన పక్షమున ఉండగా శత్రువుల పైన మనకు విజయం కలుగుతుంది. ఇక్కడ శత్రువులు పారిపోయారు, యుద్ధంలో ఇశ్రాయేలులు గెలవడం అయితే జరిగింది. సో గమనించిన మాట ఏమిటంటే, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు శత్రువుల పైన విజయం కలుగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా రెండు మాటలు, మనం దేవుడు మన పక్షంగా ఉంటే ఏ కార్యాలు జరుగుతాయో గమనిద్దాం. 118వ కీర్తన 7వ వచన భాగాన్ని గమనించినట్లయితే, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉండును, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర చూచెదను. ఇక్కడ దేవుడు మనకు సహకారిగా ఉంటాడు. యుద్ధంలో దేవుడు మనకు సహకారిగా ఉంటాడని పరిశుద్ధమైన బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ దేవుడు, మనం మొదట్లో చదువుకున్న ప్రకారంగా, దేవుడు మన పక్షం ఉంటే మనం భయపడము. నరుల నుంచి భయపడం, అపవాది నుంచి భయపడం, ఎవరి గురించి భయపడం, ధైర్యంగా ఉంటాం. అదే 7వ వచన భాగంలో చూస్తే, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక వేరుట చూచెదను. మన కోరిక నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మన పక్షం ఉంటే మన కోరిక నిలబెడుతుంది. దేవుడు మనకు సహకారిగా ఉంటాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే చివరగా రోమా రాసిన మనందరికీ కంఠస్థ వాక్యం ఇది. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు చూడండి 31వ వచన భాగాన్ని, ఇట్లుండగా ఏమందును, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఉంటాడా? ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరూ పారిపోవాల్సిందే. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఉండడండి. ఈ మాటలు ప్రభు దీవించుగాక. ఆమేన్. దేవుడు మన పక్షంలో ఉండాలంటే మనము ఆయనకు ఇష్టకరంగా జీవించాలి. అప్పుడే ఆయన మన పక్షంలో ఉంటే మనకు భయం ఉండదు. మనం ఏ పని తలపెట్టినా ప్రతి ఒక్క దాంట్లో సఫలం దయచేస్తాం. శత్రువుల పైన మనకు విజయం కలుగుతుంది. దేవుడు మనకు సహకారిగా ఉండి మనకు జరగవలసిన పనులు, రావాల్సిన ఆశీర్వాదం, ప్రతి విషయంలో దేవుడు సహకారిగా ఉంటాడు. మనకు విరోధి అనేవాడు ఉండడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.